ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ చేరిన ఫస్ట్ టీం గుజరాత్ టైటాన్స్ కు లక్నో సూపర్ జైంట్స్ షాక్ ఇచ్చింది. లక్నో చేతిలో గుజరాత్ టైటాన్స్ 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. 236 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 9 వికెట్లకు 202 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ 29 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులతో పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు దూరమైన లక్నోకు ఈ విజయం కాస్త ఊరట దక్కింది. మరోవైపు నెంబర్ 1 స్థానాన్ని పదిలపరుచుకుందామని అనుకున్న గుజరాత్ టైటాన్స్ కు ఈ మ్యాచ్ నిరాశపరిచిందనే చెప్పాలి. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరడానికి ప్రధానంగా ముగ్గురు బ్యాటర్లు కారణం. సాయి సుదర్శన్, శుభమన్ గిల్, బట్లర్. అయితే లక్నోతో మ్యాచ్ లో మాత్రం ఈ ముగ్గురు మెరుగ్గా బ్యాటింగ్ ఆరంభించారు, కానీ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయారు. సాయి సుదర్శన్ 21, శుభమన్ గిల్ 35, బట్లర్ 33 పరుగులు చేశారు. కానీ స్వల్ప వ్యవధిలో వీళ్లను అవుట్ చేసిన లక్నో తిరిగి పోటీలోకి వచ్చింది. గుజరాత్ విజయానికి 7 ఓవర్లలో 107 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ దశలో రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్ చెలరేగి ఆడారు. ఎడాపడా బౌండరీలు కొట్టారు. కానీ ఒకే ఓవర్లో రూథర్ఫర్డ్ 38 పరుగులతో, అలాగే రాహుల్ తెవాటే 2 పరుగులతో వెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అప్పటి వరకు ఒంటరిగా పోరాటం చేసిన షారుఖ్ తాను కూడా 57 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇక చివర్లో ఆయుష్ బదోని 2 వికెట్లు తీయడంతో గుజరాత్ టైటాన్స్ 202 పరుగుల వద్దే ఆగిపోయింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. 64 బంతుల్లో మిచెల్ మార్స్ 10 ఫోర్లు 8 సిక్సర్లతో 117 పరుగుల భీకర సెంచరీ చేశాడు. ఐపీఎల్ లో తన ఫస్ట్ 100 ఇది. ఇక పూరన్ సైతం 27 బంతులు 56 పరుగులతో మెరిశాడు. మొత్తంగా 2 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది లక్నో. ఇక 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. దీంతో లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల భారీ తేడాతో గెలిచింది.